హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. ఈరోజు నేను తెనాలి వంట కార్యక్రమంలో వరిపిండితో పెసరపప్పుతో ఒక గారెలైతే చూపించడానికి మీ ముందుకు వచ్చాను. ఇది ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. దీనికి కావలసిన పదార్థాలు వరిపిండి, పెసరపప్పు. ఈ వరిపిండి ఒక గ్లాస్ తీసుకొని అందులో పెసరపప్పు నానబెట్టుకొని ఉంచుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని సరిగ్గా కలుపుకోవాలి. గట్టిగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి వాటర్ పోసుకుంటూ. కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అయితే మనం పిండి ఎంత గట్టిగా పిసుక్కుంటే అంత చాలా స్మూత్గా వస్తుంది, జిగురుగా రావాలి పిండి అనేది. ఆ ముద్దగా చేసుకున్న పిండి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధముగా అన్నీ వేసుకొని ఏది మర్చిపోకుండా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇది గారెలు, వరిపిండితో గారెలు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. అందుకే నేను మీకు చూపిస్తున్నాను. పిండిని ఈ విధంగా అన్నీ సరిగ్గా కలిసే విధంగా కలుపుకొని వాటర్ పోసుకుంటూ గట్టిగా జిగురు వచ్చే వరకు కలుపుకోవాలి. కొంచెం టైం ఎక్కువే పడుతుంది ముద్ద కలుపుకోవడానికి. ఇలా కలుపుకున్న ముద్దల్ని చక్కగా నీట్గా పక్కన ఉంచుకొని మనం ఈలోపుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ముద్దలు రావాలి. మనకు కొంచెం టైం అయితే తీసుకుంటుంది కాబట్టి నిదానంగా చేసుకోవచ్చు. ఈవినింగ్ టైం స్కూల్ నుంచి పిల్లలు వచ్చేసరికి బయట ఫుడ్ కొనుక్కొచ్చి పెడితే హెల్త్కి మంచిది కాదు. ఇలా మనమే ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యంగా కూడా ఉంటుంది. అయితే ఈ ముద్దలు కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత మనం ఒక కవర్ అయితే తీసుకొని ఆ కవర్ మీద చిన్న చిన్న ఉండలు చేసుకొని మనం గారెలు ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా గారెలు చేసుకొని ఒక్కొక్క గారెని చేసుకుంటూ మీ ఇష్టం, సైజు చిన్నగా అయినా చేసుకోవచ్చు, పెద్దదిగా అయినా చేసుకోవచ్చు. మరీ పలచగా అయితే చేసుకోకూడదు, కొంచెం మందంగా చేసుకుంటే బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని గారెలైతే వేయించుకోవాలి. ఈ విధంగా చేసుకొని నేనైతే మీడియం సైజ్ గారెలు అయితే చేసుకున్నాను. మరీ చిన్నవిగా పెద్దవిగా కాకుండా ఒక సైజుగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా గారెలన్నీ వేయించుకుంటూ పక్కన ఉంచుకోవాలి. మా ఏరియాలో చెక్కలు, చెకోడీలు ఇటువంటివి చేసుకునేటప్పుడు చివరిలో కొంచెం మేము వేరేగా పిండి అయితే ఉంచుకొని వీటిని స్పెషల్గా చేసుకొని తింటాము. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. మీకు తెలియదు కాబట్టి మా ఏరియాలో ఉన్న వాళ్ళకి తెలుసు, కానీ తెలియని వారు చూస్తారని నేను ఈ వీడియో చేసి అయితే చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, బాగా రోస్ట్గా కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. అన్నీ సమానంగా వేగుతాయి. చక్కగా వేడివేడిగా తీసుకొని తినడానికి చూసారా ఎంత చక్కగా అందంగా కనిపిస్తున్నాయో. ఇంకెందుకు ఆలస్యం, మరి మా తపాలా చెక్క గారెల్ని టేస్ట్ చూసి చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.